శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మిథున రాశి వారికి జూన్ 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మిథున రాశి వారికి రాశి యందు 3 గ్రహాలు ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో బుధుడు రాశ్యాధిపతి రాశి యందే సంచరిస్తూ రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి నాలెడ్జ్కి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. రవి బుధులు కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. వారు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే విదేశ విద్య కొరకు కానీ ఏదైనా పెద్ద పట్టణంలో మీరు చదవాలనే మీ కోరిక ఈ సమయంలో 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గురువుతో ఒక గ్రహం కలిసి ఉన్నప్పుడు ఆ గురువుకి లగ్నంతో కనెక్షన్ ఉన్నప్పుడు జాతకుడు యొక్క అనుకూలమైనటువంటి కోరికలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి ఇక్కడ గురువుతో కలిసి ఉండడం వలన సహజంగా ఆరోగ్యపరంగా మీరు ఎలాగా ఆరోగ్యంగానే ఉంటారు. అలాగే మీలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంటుంది. ఒక ఉత్సాహం లాంటిది కూడా రావడం వల్ల ఎంత గొప్ప విషయాన్నైనా సాధించగలము అన్నటువంటి కాంక్ష మీలో కలుగుతూ ఉంటుంది. అంటే ఒక కాన్ఫిడెన్స్ లభిస్తూ ఉంటుంది. దానివల్ల 100% సాధిస్తారు. అలాగే మీ యొక్క సంస్థలో కానీ మీకున్నటువంటి కుటుంబంలో కానీ నెంబర్ 1 స్థాయికి వచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క యాటిట్యూడ్ కానీ కంపల్సరీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బుధ గురువులు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు కానీ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఒక చిన్న విషయాన్ని కూడా చాలా విశ్లేషణగా చేస్తూ సూటిగా దాన్ని సాల్వ్ చేసే విధంగా మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఈ 3 గ్రహాలు కూడా మిమ్మల్ని చాలా ఉత్సాహవంతంగా తీర్చిదిద్దాయి. కొత్త ప్రయత్నం ఏది చేసినా కూడా 100% నెరవేరుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువుకి తృతీయ అధిపతిగా ఉన్నటువంటి రవి కనెక్షన్ వల్ల వృత్తిలో చేంజెస్ చాలా వరకు రావడం జరుగుతుంటాయి. అది బలవంతంగా కాకుండా ప్రయత్నపూర్వకంగా మీరు ఒకవేళ జాబ్ మారాలన్నా కూడా మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఉద్యోగంలో కూడా మార్పు రావడం, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అవుతుంటుంది. ఏదైనా ఇది ఒక మంచి కాంబినేషను. ఈ కాంబినేషన్ ఉన్నంత వరకు మీరు ఏ ప్రయత్నం చేసినా 100% సక్సెస్ అవుతుంది. అలాగే దీనికి అదనంగా ఇంకొక లాభం ఏంటంటే 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. మనం ఏ ప్రయత్నం చేసినా దానికి ఇంటివారి సహకారం కానీ స్త్రీల సహకారం కానీ దైవ సహకారం కానీ ఆర్థిక సహకారం కానీ ఉంటే ఆ ప్రయత్నం మనకి కంప్లీట్గా సక్సెస్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా ఒక గృహం కొనడానికో ఒక ఎసెట్ కొనడానికో ప్రయత్నం చేస్తాం, మాట్లాడతాం. అది ఓకే అయిన తర్వాత కంపల్సరీగా దానికి మనం ధనం చెల్లించవలసి రావడం, ఒక అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ అడ్వాన్స్ ఇవ్వడానికో ఆ ప్రయత్నం అంగీకరించడానికో 11వ స్థానంలో శుక్రగ్రహం మీకు అటు భార్య రూపంలో కానీ మీ కుమార్తె రూపంలో కానీ లేదంటే మీ అదృష్ట రూపంలో మీకు సమయానికి ఆర్థిక పరమైనటువంటి సహకారం లభిస్తుంది. అలాగే మీరు ఒక ఉద్యోగం మారాలన్నా కొత్తగా ఏదన్నా ప్రారంభించాలన్నా మీ యొక్క వైఫ్ సహకారం కూడా 100% రావడం వల్ల ఇది మీకు ఇంకా ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు చాలా వరకు మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. 100% మీరు ఎక్కడ ఏది పాల్గొన్నా మొదటి ఛాయిస్ మీకే రావడం ఈ వారంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా విషయాలు ప్రయత్నం చేసినప్పుడు తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం ప్రతిదీ కూడా తొందరగా జరగాలనే మీ యొక్క పనుల్లో వేగంలో చాలా వరకు స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. కేతువు కూడా కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఏదో విధంగా పని సాధించాలనే ప్రయత్నంలో కొద్దిగా తొందరగా మీరు దాన్ని ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం కొద్దిగా నిదానంగా ఆలోచించి మీకు అది మంచి జరిగినప్పుడు కూడా మీకు కావాల్సిన వారి సలహా తీసుకొని ముందుకెళ్తే అది ఇంకా విజయవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే కొద్ది ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు ఖచ్చితంగా కొంత జాగ్రత్త మట్టుకు పాటించవలసి ఉంది. అలాగే తొందరగా ఎవరితో కూడా ఘర్షణకు తేకుండా నిదానంగా మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో కొద్దిగా అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ చిన్నగా మొదలైనటువంటి మీ వాదన అది పెద్దగా మారి ఘర్షణకు కూడా దారి చేయొచ్చు. కాబట్టి ఈ విషయంలో చాలా నిదానం పాటించండి.
ఇంకా దాని తర్వాత వృత్తిపరంగా కామన్గా అనుకూలంగానే ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ప్రయత్నపూర్వకంగా ఇష్టపూర్వకంగా మారాలనుకుంటే వృత్తిలో మారడానికి కూడా అవకాశం ఉన్నది. మరి మిథున రాశి వారికి ఈ వారం ప్రత్యేక రెమెడీ ఏంటంటే 11వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల అమ్మవారి అనుగ్రహం కోసం ఎస్పెషల్లీ శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో ఏదైనా కుంకుమర్చన లాంటిది చేసుకొని అమ్మవారికి తమలపాకులతో పాటు అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు ఆలయంలో అమ్మవారికి ఇవ్వడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. ఒక పనికి 10 రెట్లు ఫలితం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కోసం ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం అప్పులు, రుణాలు ఏవైనా ఉంటే అవి తీరడానికి ఒక చక్కని రెమెడీ మీకు ఈ వారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అన్ని రకాల ఆర్థిక సమస్యలకి, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకి, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలకి, రుణాలకి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ 2 గ్రహాలు కూడా మనకి సింహరాశిలో కలిసి ఉన్నాయి. రవి యొక్క రాశిలో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు మనం రవి గ్రహానికి పరిహారం చేయడం వల్ల మనకి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల నుండి విముక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఇది చాలా పురాతన కాలంలో ఉన్నటువంటి రెమెడీ. ఇది నాడీ గ్రంథాల్లో ఉండడం జరుగుతుంది. ముందుగా మీరు ఒక ప్రమిదను తయారు చేయవలసి ఉంటుంది. అంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిద ఒక పెద్ద సైజులో తీసుకోండి. దాంట్లో బియ్యం పిండితో చలివిడి చేయవలసి ఉంటుంది. అంటే బియ్యం పిండిలో మీరు ఆవు పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి కలిపి చక్కగా చలివిడి, అంటే పూర్వకాలంలో చేస్తుండేవారు, ఆ చలివిడి తయారు చేసి ఆ చలివిడితో ఈ ఏదైతే మట్టి ప్రమిద మనం తీసుకున్నామో ఆ మట్టి ప్రమిదలో ఈ చలివిడితో ఇంకొక ప్రమిదలాగా తయారు చేయవలసి ఉంటుంది. అంటే అది మనకు సులువు అవుతుంది అన్నమాట. ఈ ప్రమిదలాగా తయారు చేసి కొద్దిగా గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని యాసిడ్గా ప్రమిదలాగా తయారు చేసి అందులో మీరు చక్కగా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు, అంటే గుడ్డ గడ్డి కాకుండా కేవలం పత్తితో చేసినటువంటి ఒత్తులు ఒక 2 తయారు చేసి వాటిలో మళ్ళా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆదివారం రోజు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది. ఆదివారం రోజు తూర్పు దిక్కు వెలిగేలాగా, అది ఎక్కడ పెట్టినా పర్లేదు, ఒక శుభ్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చెట్లో పెట్టచ్చు. ఈ విధంగా తూర్పు దిక్కున ఆ ప్రమిదలో నెయ్యి పోసి చక్కగా వెలిగించి నిత్యం దొరికే మనకి ఈ పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు, అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చామంతి పూలు ఆ ప్రమిద చుట్టూ పెట్టవలసి ఉంటుంది. అంటే 12 రకాల చామంతులు, అంటే 12 చామంతులు చుట్టూ పెట్టవలసి ఉంటుంది. ఇది 12 రకాలుగా ఆదిత్యులు కాబట్టి ఈ 12 చామంతులతో ఈ దీపాన్ని చాలా వరకు కనీసం ఒక 2-3 గంటలు వెలిగేలాగా ఉంచవలసి ఉంటుంది. అది ఆ దీపం ఆరిపోయిన తర్వాత సాయంకాలం చక్కగా ఈ దీపాన్ని మళ్ళీ అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ చలివిడితో చేసినటువంటి దీపాన్ని మీరు చీమలకు ఆహారంగా చీమలు ఉన్న చోట పెట్టచ్చు. లేనిచో ఆవుకి ఇది పెట్టడం లేదు. ఎందుకంటే మరి నెయ్యి గట్ట అంత తయారు చేస్తాం కదా, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కూడా ప్రసాదంగా తినాలంటే తినొచ్చు, తప్పులేదు. బట్ ఇది ఆవుకు పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఏదైనా సరే బ్రహ్మాండంగా సాల్వ్ అవుతుంది. ఇది సాధారణంగా ఏదో ఒక వారం పెడితే ఏది కూడా పనిచేయదు. కనీసం 3 వారాలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ కుజుడు కేతువు కలిసి సుమారుగా ఇంకా ఒక 40-50 రోజులు అక్కడ ఉంటారు. కాబట్టి ఒక 3 ఆదివారాలు ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా ఇది అన్నీ కూడా చాలా శుచిగా ఉండాలన్నమాట. అప్పటికప్పుడు తయారు చేయనట్టు ఉండి నమ్మకంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు సూర్య భగవానుడు ఇస్తేనే మనకి ధనం రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక అక్షయ పాత్ర ద్రౌపదికి ఇచ్చిన, ఒక శమంతకమణి మరి ఛత్రాజిత్కి ఇచ్చిన సూర్యభగవానుడి వరప్రసాదం వల్లే మనకి ఈ ధనం, ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి ఆ ఆదివారం రోజు కూడా మీరు చాలా నియమంగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే మనం ఈ దీపం పెడతామో అక్కడ ఈ మాంసాహారాలు ఇటువంటివి ఏమీ లేకూడదు. ఆ రోజు 99% ఈ శృంగారానికి కూడా దూరంగా ఉంటే
ఇంకా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.